ఆల్రెడీ పెయిన్ ఉన్న వాళ్ళకి అంటే సర్వికల్ స్పాండిలోసిస్ లేదంటే లంబార్లో ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా ఇది చూసి మీరు సజెస్ట్ చేయొచ్చా? అంటే దాన్ని ఏం చేస్తే ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు? ఫస్ట్ ఒకవేళ వాళ్ళ ప్రాబ్లం ఉంది అనుకోండి, డెఫినెట్లీ ఫస్ట్ ఎక్స్రే ఎంఆర్ఐ చేస్తారు, చేసి చూస్తారు ఆ ప్రాబ్లం ఎంత ఉంది, చాలా ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఒకవేళ చాలా ఎక్కువ ఉంది, ఇది పెయిన్ తగ్గడానికి వీలవ్వట్లేదు, అసలు చాలా తట్టుకోలేకపోతున్నారంటే సర్జికల్ సొల్యూషన్స్ కూడా ఉంటాయి, అవన్నీ చేస్తారు. అదంతా అయిపోయిన తర్వాత కూడా ఆ తర్వాత అయినా రీహాబ్ స్టార్ట్ చేయాల్సిందే. రీహాబ్ అంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, ఏమేమి మజిల్స్ని యాక్టివేట్ చేయాలి, ఎంతసేపు చేయాలి ఎక్సర్సైజ్ డేలో. అట్లీస్ట్ ఇనీషియల్లీ సర్జరీ అయిపోగానే ఇనీషియల్లీ మేబీ 2 times ఇన్ డే చేయాలి. తర్వాత కొంచెం స్ట్రెంత్ పెరిగిన తర్వాత 1 timeకి కన్సైజ్ చేయొచ్చు. ఆ తర్వాత మేబీ ఇప్పుడు బాగుంది స్ట్రెంత్ అన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మళ్ళీ ఇంకా ఎక్కువ చేయించుకోవాలన్నమాట. ఇది బేసికలీ ఇప్పుడు స్పైన్కే ఉంది, ఈవెన్ వేరే జాయింట్స్కి కూడా, హిప్ని అండ్ షోల్డర్కి కూడా ఉన్నాయండి. సో దీనికి స్పెషల్లీ ఏమవుతుందంటే, స్పెషల్లీ షోల్డర్లో కానీ నీ జాయింట్లో కానీ ఈ సైడ్ మజిల్కి ఈ సైడ్ మజిల్స్కి డిఫరెన్స్ ఏంటో తెలిసిపోతుంది. ఎవరికైనా ఇంతకుముందు ఎప్పుడైనా పాస్ట్లో ఇంజరీ ఉందనుకోండి లెఫ్ట్ నీలో, డెఫినెట్లీ ఆ పర్టికులర్ మజిల్స్ కొంచెం వీక్ ఉంటాయి, అది టెస్ట్ చేసినప్పుడు క్లియర్గా తెలిసిపోతుంది. సో వాళ్ళకి ఆ మజిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ స్ట్రెంథనింగ్ చేయడం అట్లాంటివన్నీ చేయాలి.